కూడా నా యొక్క వందనాలను తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క దినమందు మనము కీర్తనల గ్రంథమందలి 63వ కీర్తనని దానిలోని కొన్ని ముఖ్యాంశాలను మనము ధ్యానించుకుందాం. మరి ఈ యొక్క కీర్తనలు మనందరికీ బాగా సుపరిచితమైనవే. ఇందులో కొత్తగా మనం చెప్పుకోవాల్సిన విషయాలంటూ కూడా ఏమి ఉండకపోవచ్చు. ఎందుకంటే పలుమార్లు మనం అందరం కూడా ఇందులో వాక్య భాగాలని చదివి ఉంటున్నాం. మరి ఈ యొక్క కీర్తనలన్నీ కూడా మరి ఎక్కువగా అంటే దావీద్ మహారాజు రచించినటువంటి కీర్తనలుగా దాదాపు 73 కీర్తనలతో రచించినట్టుగా మనము గమనిస్తాము. ఈ యొక్క కీర్తనలలో మనము ఒక్కొక్క కీర్తనకు ఒక్కొక్క రకంగా ఉంటది. కొన్నేమో ఆనందాన్ని కలిగిస్తా ఉంటాయి, కొన్ని నమ్మకాన్ని తెలియజేస్తుంటాయి, మరికొన్ని బాధల్ని సందిగ్ధతలను తెలియజేస్తూ ఉంటాయి. అంటే ఆయా రచయితల వ్యక్తిగత జీవిత పరిస్థితుల ప్రభావం నుండి కూడా కొన్ని కీర్తనలు రాయబడి ఉన్నాయి. మరి ఈ యొక్క కీర్తన 63వ కీర్తనలో మనం చూసినట్లయితే ఇది దావీదు మహారాజుచే రచించబడినటువంటి కీర్తనగా మనకు పైన కనబడతా ఉంటది. దావీదు యూదా అరణ్యంలో నుండగా రచించిన కీర్తన అంటూ ఇక్కడ ముందుగానే రాయబడి ఉన్నది. కాబట్టి సందేహం లేదు, ఇది దావీద్ మహారాజు యొక్క కీర్తనే. మరి ఈ యొక్క కీర్తనలో మరి మొదటి వచనంలో మనం గమనించినట్లయితే, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుతును అంటూ దావీద్ మహారాజు ఇక్కడ రాస్తున్నాడు. దేవా నా దేవుడవు నీవే, దేవుణ్ణి మరి తన పర్సనల్ గాడ్ గా పిలుచుకుంటున్నాడు. అందరి దేవుడవు నువ్వు, అందులో నేను అనట్లేదు, కానీ నా దేవుడవు నీవే పర్సనల్ గా. మరి దావీద్ మహారాజు యొక్క ప్రత్యేకత ఏంటంటే, దేవుని స్తుతించేటప్పుడు, ప్రార్థించేటప్పుడు పర్సనల్ గా దేవుని నా దేవుడవు నా నా అంటే చాలా సార్లు కూడా మనం ఈ కీర్తనలో కూడా మనం చాలా సార్లు కూడా మనం ఇక్కడ నా అనే మాటలు మనం ఎన్నో సార్లు కూడా ఇక్కడ చూడవచ్చు. నా ప్రాణం నీ కొరకు తృష్ణగొనుచున్నది, నా పెదవులు నిన్ను స్తుతించున్నాయి అంటాడు. అదే రకంగా నా ప్రాణం నశింపచేయవలన ఇట్లా నా నా అంటూ చాలా సార్లు చెప్పుకుంటూ మరి దేవుణ్ణి పర్సనల్ గా దేవునిగా అంగీకరించి మరి వేకువని వెతుకుతున్నాను అంటాడు. వేకువనే మరి ఉదయం లేవంగానే మన ఆలోచనలు మనవన్నీ డిఫరెంట్ గా ఉంటాయి కదా. ఉదయం లేవగానే ఈరోజు డ్యూటీకి వెళ్ళాలి, ఈరోజు ఏం పని చేసుకోవాలి, ప్లానింగ్స్ మనకు వస్తుంటాయి. కొంతమందికి ఏమో ఉదయం లేవంగానే మన ఫోన్ ఎక్కడ ఉంది టైం చూడాలనుకుంటారు. ఆ టైం చూస్తూ మళ్ళీ తర్వాత నెక్స్ట్ వాట్సాప్ లోకి పోతుంటాం, వాట్సాప్ లో నుంచుకొని కదా. మనం ఉదయాన్నే మనం కొన్నిటిని వెతుకుతుంటాం, కానీ దావీద్ మహారాజు అక్కడ ఎవరిని వెతుకుతున్నాడంటే, వేకువనే నిన్ను వెతుకుతున్నా అంటున్నాడు. ఉదయాన్నే ఆయనకు దేవుని సహవాసం కావాలని ఇక్కడ కోరుకుంటున్నాడు. మరి నిజంగా దావీదు మహారాజు యొక్క అభిలాష, ఆశ మనం గమనించినట్లయితే ఆయనకు దేవుని పట్ల ఉన్నటువంటి ఆశని మరి కోరికను మనకి ఇక్కడ కనబడుతున్నది. మరి అంత మాత్రమే కాకుండా ఇంకొక మాట ఏమంటాడంటే ఇక్కడ, నీళ్లు లేక ఎండిన దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది అని అంటున్నాడు. నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. అయ్యా నాకై దేవా నీవే నా నీళ్లు లేకుండా ఉన్న దేశమందు అంటే, మరి ఇక్కడ మనం ఈ కీర్తన నేపథ్యాన్ని కొంచెం మనము బ్యాక్ పోయి ఆలోచన చేస్తే, మరి దావీదు ఈ కీర్తన రచిస్తున్నప్పుడు తాను ఉన్నటువంటి పరిస్థితులను ఒకసారి మనం గమనిస్తే, ఆయన మరి తరమబడినటువంటి సమయం, కుమారుడు ఆయనను అబ్షలోము అయినటువంటి కుమారుడు మరి ఆయనని రాజుగా ఆయన తాను ఏర్పడ్డాడు. తర్వాత దావీద్ మహారాజు అక్కడి నుంచి పారిపోతున్నాడు. మరి దావీదు యూదా అరణ్యంలో ఉన్నప్పుడు రాసినటువంటి కీర్తనగా మనకి కనబడుతున్నది. మరి ఆ అరణ్యంలో ఉండి వేకువని నేను వెతుకుతా అంటున్నాడు. మరి రాజుగా ఉన్నప్పుడు కూడా ఆయన దేవుని ఎతికినటువంటి వాడుగా ఉన్నాడు. అదే రకంగా మరి అరణ్యంలో ఉండి కూడా దేవుని వెతికినటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని కోసం దావీదు హృదయంలో గల ఆశను ఈ కీర్తన మనకు తెలియజేస్తుంది. దేవుని సన్నిధి కావాలన్న బలమైన కోరిక దావీదులో ఉన్నట్లు మనం చూస్తాం. మరి ఇక్కడ దావీదుకు ప్రజలు దూరం అయిపోయారు. మరి కుమారుడు ఆయనను తరిమేశాడు. మరి
ఒక్కసారిగా ఇదంతా మనం కనబడాలంటే 2వ సమూయేలు 15వ అధ్యాయంలోకి వెళ్తే మనం ఈ కీర్తనను కొంచెం లోతుగా మనం ధ్యానించుకోగలుగుతాం. 2వ సమూయేలు 15వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, ఇశ్రాయేలీయులు అబ్షలోము పక్షం వహించిరని దావీదునకు వర్తమానం రాగా, దావీదు యెరూషలేము నందున తన సేవకులందరికీ ఇలాగూ ఆజ్ఞాయించెను, అబ్షలోము చేతిలో నుండి మనం తప్పించుకొని రక్షణ నొందలేము. మనము పారిపోదాం రండి. అతడు హఠాత్తుగా వచ్చి మనల్ని పట్టుకొనకను, మనకు కీడు చేయకును, పట్టణంని కత్తివాత హతము చేయకును ఉండునట్లు మనము త్వరగా వెళ్ళిపోదాం రండి అంటున్నాడు. ఇక్కడ కుటుంబంలోనే కలహాలు అవి చిన్నవిగా మారిపోయి పెద్దగా అయిపోయి రాజ్యంలోనికి ప్రవేశించినాయి. ఆ రాజ్యాన్ని మరి అబ్షలోము చేతబుచ్చుకున్నాడు. మరి అబ్షలోము చేతిలో నుంచి ఇప్పుడు రాజు అయినటువంటి ఇంతకుముందు రాజుగా ఉన్నటువంటి దావీదు ఇప్పుడు అక్కడ నుంచి పారిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మరి మనం 15వ అధ్యాయము 16వ వచనంలో చూస్తే చివరిలో, తన ఇంటి వారినందరినీ వెంట పెట్టుకొని కాలినడకన బయలుదేరెను. మరి ఇక్కడ దావీద్ మహారాజు మరి ఆయనకు అక్కడ ఏది కూడా ఒక ఆయన పోవడం చూసినట్లయితే కాలినడకన ఇంకా మనం 30వ వచనంలో చూస్తే ఏమంటాడంటే అక్కడ కాలినడకన పాదరక్షలు లేకుండా వెళ్ళాను అని కూడా కనబడుతుంది మనకు. చెప్పులు కూడా వేసుకోవడానికి టైం లేనంత త్వరగా ఆయన అక్కడి నుంచి పారిపోయాడు. మరి పారిపోయి ఆయన ఒక అరణ్యంలో దాక్కున్నాడు. మరి యూదా అరణ్యంలో దాక్కుని ఈ యొక్క కీర్తనను రాస్తున్నాడు. మరి ఈ యూదా అరణ్యము అంటే చెట్లు చేమలు ఉన్నటువంటి ప్రాంతం కాదు. ఆ ప్రాంతం అంతా కూడా ఎడారిమయమైనటువంటి ప్రాంతము, నీళ్లు లేనటువంటి ప్రాంతము. ఆ ప్రాంతంలో ఉండి ఈయన మరి నిజంగా రాత్రి పడుకొని ఈ యొక్క కీర్తనను రాస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఉదయాన్నే నిన్ను వెతుకుతా అంటున్నాడు. అంత మాత్రమే కాకుండా నా ప్రాణం నీ కొరకు తృష్ణ కొని ఉన్నదంటాడు. మరి కాలినడకన ప్రయాణించి ఈ యొక్క ఇంకా గమనిస్తే ఇక్కడ మనకు తల కప్పుకొని అని కూడా కనబడుతుంది మనకు 30వ వచనంలో. తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలినడకన వెళ్ళాను. మరి జనులంతా కూడా తలలు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి అని కూడా మనకి ఇక్కడ రాయబడి ఉన్నది. మరి ఇంత విపత్కర పరిస్థితుల్లో తానున్నటువంటి పరిస్థితి ఒక ఎడారి, నీళ్లు లేనటువంటి ప్రాంతము, తన దగ్గర ఉన్నటువంటి సహచరులకు తను ఏం ఆహారం పెట్టాలో కూడా తెలియదు. కానీ ఉదయాన్నే లేస్తే మాత్రము ఆయన ఎవరిని వెతుకుతున్నాడంటే ఇక్కడ దేవుణ్ణి వెతుకుతా ఉన్నాడు. మరి దేవా నువ్వు కావాలి అంటున్నాడు. అంత మాత్రమే కాకుండా ఇక్కడ ఏమంటాడంటే 4వ వచనంలో, నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాములందు నిన్ను ధ్యానించినప్పుడు అంటున్నాడు. మరి ఇక్కడ ఆయన ఉన్నప్పుడు ఆయనకి ఏం జ్ఞాపకం వస్తుందంటే సమస్య జ్ఞాపకం రాలేదు. అక్కడ ఆయనకు దేవుణ్ణి ధ్యానించిన విధంగా మనకు కనబడతా ఉన్నది. అంత మాత్రమే కాకుండా 6వ వచనంలో చూస్తే, కాగా నా జీవిత కాలం అంతయు నేను ఇలాగున నిన్ను స్తుతించెదను అంటున్నాడు. నా జీవిత కాలం అంతయు నేను ఇలాగున స్తుతించేదను. నిజంగా ఈ దావీద్ మహారాజు ఉన్నటువంటి పరిస్థితిలో జీవితకాలం అంతా నేను నిన్ను ఈ రీతిగా స్తుతిస్తా అని చెప్పడం అనేది ఆ దావీద్ మహారాజుకు మాత్రమే చెల్లినటువంటి విషయంగా మనకు కనబడుతుంది. ఎందుకంటే ఆయన ఉన్న పరిస్థితులు వేరు. ఆయన 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 అసలు నిజంగా సైకలాజికల్ గా కూడా ఆయన ఎంత దెబ్బతినాల్సినటువంటి పరిస్థితి. కానీ ఆయన హృదయం మాత్రము దేవుని వెతుకుతున్నట్టుగా ఉన్నది. మరి అది కూడా వేకువని వెతుకుతున్నట్టుగా ఉన్నది. మరి ఈ కీర్తనను గురించి మనం చెప్పుకోవాలంటే ఇది దావీదు హృదయంలో నుండి మరి వెల్లివిరిచి దేవుని యొక్క ప్రేమ వెల్లివిరుస్తా ఉండి కీర్తన రచించినట్టుగా ఉంది. మరి యూదులకు ఈ కీర్తన అంటే చాలా ఇష్టం అంట. ఇప్పటికీ యూదులు ఈ కీర్తనని బాగా పాడుకుంటూ ఉంటారంట. ఇది పాట ఈ ప్రతిరోజు ఉదయాన్నే ఈ యొక్క మనం కీర్తనగా చదువుతాం కానీ వాళ్ళు దీన్ని ఒక పాటగా వాడుకుంటారంట. ఈ పాట పాడకుండా ఉదయం వాళ్ళ ప్రార్థన ముగించుకోరంట వాళ్ళు. మనం గాని ఎప్పుడైనా ప్రార్థన ముగించుకున్న ఒక పాట పాడుకుంటాం కదా, ఆ రీతిగా వాళ్ళు ప్రార్థన వాళ్ళది అయిపోయింది అంటే తప్పకుండా ఈ 63వ కీర్తనను చదువుతారంట. మరి 63వ కీర్తనను చదివి మరి ఇక్కడ వాళ్ళు ఎంతో ఆదరణను పొందుకుంటారంట. మరి ఈ యొక్క దీంట్లో మనము ముఖ్యంగా మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, కాగా నా జీవిత కాలం అంతే నేను ఇలాగున నిన్ను
స్తుతించెదను అంటాడు. మరి నిజంగా దావీదు మహారాజు ఈ మాట అంటున్నాడు అనంటే, నా జీవిత కాలమంతా నిన్ను ఆరాధిస్తాను అంటాడు. మరి జీవిత కాలమంతా నిన్ను స్తుతిస్తాను అంటాడు. మరి కొంతమందికి కొన్ని రకాలైనటువంటి ఊత పదాలుంటాయి గదా! ఆ రకంగా ఈజీగా అనేస్తా ఉంటాడు. కొంతమంది వాక్యం చెప్తా ఉన్నాడు అమ్మలారా, అయ్యలారా అంటూ వాక్యాన్ని స్టార్ట్ చేస్తా ఉంటారు. కొంతమందేమో మరి యోహాను భక్తుని మనము బైబిల్‌లో చూస్తేనేమో రాసేటప్పుడు నా చిన్న పిల్లలారా అంటూ రాస్తాడు గదా! మరి అదే రకంగా పౌలు భక్తుడు వాక్యం మన బైబిల్ చదువుతున్నప్పుడు సహోదరులారా, నా ప్రియ సహోదరులారా అంటూ రాస్తాడు. ఆ రకంగా దావీద్ మహారాజు ఊత పదంగా ఏమని వాడుతుంటాడు, నా జీవిత కాలమంతా అంటాడు. నా జీవిత కాలమంతా నేను నిన్ను స్తుతిస్తాను అంటున్నాడు. మరి నిజంగా ఈ నీళ్లు లేని దేశంలో, ఈ ఎడారిలో స్తుతించే హృదయం దావీదుకు మాత్రమే ఉంది. మరి దావీదు మరి స్తుతిలో ఎంతో శక్తి ఉన్నట్టుగా మరి గమని గమనించాడు కాబట్టి దావీదుకు తెలుసు ఆ శక్తికి ఆయన దూరం కాలేడు. దేవుని స్తుతించందే ఆయన ఉండలేడు. దావీదుకు స్తుతించాలంటే సింహాసనమే అక్కర్లేదు. అరణ్యంలో ఉన్నా కూడా స్తుతించాలి. మరి స్తుతించాలన్నటువంటి మనసు. మరి నిజానికి ఆయన 119వ కీర్తన 164వ వచనంలో దినమునకు 7 మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను అంటాడు. మరి దినమునకు మరి 7 మార్లు ఈయన స్తుతించేవాడు. అంటే 7 సార్లు ఈయన ప్రత్యేకంగా పాటలు పాడేవాడనమాట. మరి దినమునకు 3 మార్లు గూడా ప్రార్థన జేసేవాడు. దినానికి 7 సార్లు స్తుతించేవాడు. మరి ప్రార్థన, స్తుతి 2 వేరే గదా! ప్రార్థన అంటేనేమో మనకు ప్రార్థిస్తేనేమో దానికి రిప్లై ఒస్తది. మరి మన అవసరతలు, మన కొరతలు అవి చెప్పుకుంటా ఉంటాం. స్తుతి అనేది దేవునికి దేవుని మెడలో ఒక కంఠహారంగా పడుతుంది. మనం స్తుతించినప్పుడు. మనం ఈరోజు చక్కగా పాటలు పాడాం ఉదయం. దేవుని స్తుతి తప్పకుండా దేవుని వరకు అది స్తుతించిన పాటలు దేవుని వరకు వెళ్తాయి. మరి దావీదు ఆ రీతిగా స్తుతించేవాడు. మరి ఆయన ఆ స్తుతి ఎట్లా అడుగుతున్నాడంటే ఆయన జీవిత కాలమంతా నేను నిన్ను స్తుతిస్తాను అంటాడు. మరి కీర్తనలు 27వ అధ్యాయం 4వ వచనంలో ఇంకొక మాట ఉంటది. నా జీవిత కాలమంతా మందిరంలో నివసిస్తాను అంటాడు. మరి నిజంగా రాజుగా ఆయనకు ఆ రాజరికంలో, ఆ కోటలో నివసించాలని కోరుకుంటాడేమో అనుకున్నాను గానీ అనుకుంటాం మనం గానీ, మరి జీవిత కాలమంతా గూడా యెహోవా మందిరంలో నివసించడమే ఆయన భాగ్యంగా ఎంచుకున్నాడు. మరి ఈ యొక్క 27వ కీర్తనలో మరి ఒకసారి మనం చూద్దామా 4వ వచనాన్ని. 27వ అధ్యాయం 27వ కీర్తన 4వ వచనము. యెహోవా యొద్ద ఒక వరమడిగితిని, దాన్నే నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును, నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింప కోరుచున్నాను. ఇక్కడ ఈయన కోరికలు చూడండి ఎట్లున్నాయో. ఆయన కోరికలు యెహోవా ప్రసన్నత చూడాలని, తర్వాత ఆయన ఆలయంలో ధ్యానించాలని, ఆయన మందిరంలో నివసించాలని. శ్రేష్టమైనటువంటి ఆశలు, అతి శ్రేష్టమైనటువంటి ఆశయాలు మరి దావీద్ మహారాజు కలిగి ఉన్నట్టుగా కనబడుతున్నాడు. మరి ప్రతి విశ్వాసికి కూడా ఇలాంటి ఆశలు, ఆశయాలుంటే మరి నిజంగా చాలా బాగుంటుంది. మరి యుద్ధ కాలంలో శత్రువుల నుంచి పారిపోయి దాక్కున్న సమయాల్లో మరి ఇతర ప్రాంతాలకు వెళ్ళిన సందర్భంలో కూడా దావీదు కొన్నిసార్లు దేవుని ఆరాధన స్థలానికి మరి మిస్ అయ్యాడేమో. మరి నేను అట్లా మిస్ అయితానేమో అనేసి కూడా దేవుణ్ణి ఎక్కడ నేను దూరంగా ఉంటానేమో అని కూడా భయపడేవాడు. మరి ఆయన హృదయం తహతహలాడేది యెరూషలేములో దేవుని నివాసం కోసం ఆయన ధ్యానించాలని, ఆరాధన చేసుకోవాలని మరి ఆయన మనసు తహతహలాడేది. మరి ఇక్కడున్నటువంటి పరిస్థితుల్లో మనం 63వ కీర్తనలో చూస్తే ఈయన ఇక్కడ ఒక పారిపోయి వచ్చినటువంటి పరిస్థితి. మరి దావీదు మహారాజు తన జీవితకాలం దరిదాపు 14 సార్లు తాను పారిపోయాడు శత్రువుల బారి నుండి. ప్రతిసారి తన ప్రాణాలు దక్కించుకోవాల్సొచ్చేది. మరి ఎన్ని సార్లు పోయినా ఆయన మాత్రం తన విశ్వాసాన్ని ఎక్కడ కూడా సడలించుకోలేదు. ఎక్కడ కూడా నేను బతికిన రోజులన్నీ ఆయన ఇంట్లో జీవితం గడపాలని అనుకున్నాడు. ఆయనతోనే దేవునితో ఆరాధించాలనుకున్నాడు. ఎన్ని సమస్యలు, గడ్డు సమస్యలు ఏవొచ్చినా కానీ మరి దేవుడు ఆయనను హృదయానుసారి అన్నాడు అనంటే ఆయన హృదయపూర్వకంగా దేవునిలో ఆనందించేవాడు. ఆయన ముఖదర్శనం చేసుకోవాలనుకునేవాడు. ఆయన మందిరంకి వెళ్ళాలని కోరుకునేవాడు. ఆయన మందిరంలో
ఆరాధనలో నెమ్మదిని కోరుకున్నాడు. మందిరంలో క్షేమముంది ఆయన తలంచాడు. కాబట్టి చక్రవర్తిగా ఆయనకి ఎన్ని పనులున్నా ఆయన దేవునికి మొట్టమొదటి స్థానం ఇచ్చి, ఆరాధనకు ఆయన మొట్టమొదటి స్థానం ఇచ్చిన వాడుగా కనబడతాడు. మరి నా జీవిత కాలం అంతా నేను మందిరంలో నివసిస్తా అంటాడు. నా జీవిత కాలం అంతా నేను ఆయన స్తుతిస్తా అంటాడు. అంత మాత్రమే కాకుండా కీర్తనలు 104 అధ్యాయం 33 వచనంలో నా జీవిత కాలం అంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను అంటాడు. నా జీవిత కాలం అంతా యెహోవాకు కీర్తనలు పాడెదను. స్తుతిస్తా అంటుండు, ఆరాధన చేస్తా అంటుండు, తర్వాత కీర్తనలు పాడతా అంటాడు. మరి నిజంగా మరి కీర్తనలు పాడటం అంటే నిజంగా పాటలు పాడడంలో ఎంతో శక్తి ఉంది పాటల్లో. మరి నిజంగా ఆ పాటల అర్థాన్ని మనం తెలుసుకుంటూ ఉంటే మనం కొన్నిసార్లు మైమర్చిపోతుంటాం, ఏడుస్తాం కూడా కదా పాటల అర్థాన్ని తెలుసుకొని పాడుతున్నప్పుడు. మరి మన మన యేసయ్య కూడా మరి తను జీవించినప్పుడు పాటలు పాడినట్టుగా మనకు ఆధారాలు ఉన్నాయి. మరి దావీదు మరి చక్కగా సితారా వాయించ నైపుణ్యం కలిగినటువంటి వాడుగా మనం చూస్తాం. మరి ఆయన సితారా వాయించి పాటలు పాడినప్పుడు మరి సౌలులో ఉన్నటువంటి దయ్యం కూడా వెళ్ళిపోయింది. మరి అంత సౌమ్యంగా, అంత సుందరంగా, అంత ఆనందంగా, వినసొంపుగా ఆయన పాటలు పాడి వాయిద్యాలు వాయించేటువంటి టాలెంట్ కలిగినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. మరి ఆయనకు అదే టాలెంట్ అక్కడ ఎక్కడ చూపిస్తున్నాడంటే దేవుని దగ్గర చూపిస్తున్నాడు. అయ్యా నా జీవిత కాలం అంతా నేను ఎవరికి కాదయ్యా నీకే కీర్తనలు పాడతాను అంటున్నాడు. ఈ మధ్య నేను ఒక చిన్న ఇంటర్వ్యూ చూసినాను. ఒక ఆమె చాలా సినిమాల్లో పాటలు పాడిందంట. మరి ఆమె పేరు నాకు అంత ఐడియా రావట్లేదు కానీ చాలా గొప్ప సింగర్ ఆమె. మంచి పాటలు పాడింది సడన్ గా ఆపేసింది. ఎందుకమ్మా నువ్వు పాటలు పాడట్లేదంటే, నేను ఇప్పుడు యేసయ్యలోనికి వచ్చాను. నేను బాప్తిసం తీసుకున్నాను. ఇప్పుడు నేను కేవలం యేసుక్రీస్తు పాటలు మాత్రమే పాడతానని. అంటే కొంతమంది వాళ్ళ వాళ్ళ వాయిస్ కేవలం దేవునికి మాత్రమే ఉపయోగించుకోవాలనుకునే వాళ్ళు, దేవునికి మాత్రమే అంకితం అయ్యే వాళ్ళు ఉన్నారు. మరి అదే రీతిగా తన జీవిత కాలం అంతా యెహోవాకు కీర్తనలు పాడతానంటూ దావీద్ మహారాజు తను తాను మరి ఇక్కడ వర్ణించుకుంటున్నాడు. మరి డిఎల్ మూడి గారు పరిచర్య చేసే దినాల్లోనంట మరి ప్యానిక్రాస్టి అనేటువంటి ఒక అమ్మగారు ఉండేవాళ్ళు. మరి ఆమె కళ్ళు లేవు. మరి ఆమె చాలా సువార్త పాటలు రాసింది. మరి ఆమె దాదాపు 6,000 కంటే ఎక్కువ పాటలు రాసిందంట. మరి ఒక అంధురాలైన ఆమె తనకు ఉన్నటువంటి జ్ఞానంతో ఆ పాటలు రాసి దేవుని స్తుతించి కీర్తించి పాడింది. మరి ఆ రీతిగానే దావీద్ మహారాజు ఏమంటాడంటే, నా జీవిత కాలం అంతా యెహోవాకు కీర్తనలు పాడ పాడతాను అంటాడు. అంత మాత్రమే కాకుండా కీర్తనలు 116 అధ్యాయం 2వ వచనంలో నా జీవిత కాలం అంతయు నేను ఆయనకు మొర్ర పెట్టేదను అంటాడు. మరి స్తుతిస్తా అంటున్నాడు, ప్రార్థిస్తా అంటున్నాడు, మరి కీర్తనలు పాడుతా అంటున్నాడు. అంత మాత్రమే కాకుండా నా జీవిత కాలం అంతా కూడా నేను మొరపెడతానంటున్నాడు. మరి దావీద్ మహారాజు మామూలు మానవుడైతే కాదు. నిజానికి మనమే చాలా నార్మల్ పీపుల్ మైనా మరి మనము దేవుని స్తుతించడంలోనేమి, ప్రార్థించడంలోనేమి, దేవునికి మొరపెట్టడంలోనేమి దినానికి ఎన్నిసార్లు చేస్తామో తెలియదు. కానీ ఆయన మాత్రం తప్పకుండా ఆ 7 సార్లు దినమునకు 7 సార్లు స్తుతించినట్టుగా మనం ఇందాక చూసుకున్నాం. మరి ఇక్కడ నేను ఆయనకు జీవితకాలం అంతా ఆయనకే మొరపెడతానంటున్నాడు. మన మనుషులకు తన బాధలు చెప్పుకోవడం కాదు, తన సమస్యలు మనుషులు తీరుస్తాడని ఇప్పుడు కూడా దావీద్ మహారాజు ఏ మనిషి మీద నమ్ముకోలేదు. కానీ కేవలము దేవునికి మాత్రమే తన యొక్క ప్రార్థన విజ్ఞాపనల ద్వారా తన సమస్యలను తెలియజేసేవాడు. మరి చాలా మంది ఈ యొక్క మొరపెట్టే విషయంలో చిన్న ఒక జోకును కూడా చెప్తుంటారు. మరి ఆ గుర్రు పెట్టేవాళ్ళు మొర్ర పెట్టారని, మొర్ర పెట్టేవాళ్ళు గుర్రు పెట్టారని. మరి గుర్రు అంటే నిద్రపోవడం, మరి నిద్రపోయే వాళ్ళు ప్రార్థించరని, ప్రార్థించేవాళ్ళు నిద్రపోరని. మరి కాబట్టి మరి ఇక్కడ తను రాత్రంతా కూడా మేల్కొని కూడా తన జీవిత కాలం అంతా కూడా మొరపెడతానంటున్నాడు. బ్రతికినంత కాలం యెహోవాకు ప్రార్థిస్తానంటున్నాడు. ఆయనకు తప్ప మరెవ్వరికి నేను ప్రార్థించనని దావీదు చెప్తున్నాడు. దావీదు యొక్క శ్వాస ప్రార్థనగా, దావీదు ఒక ఆశ ప్రార్థన అయి ఉంటున్నది. అరణ్యంలో ఉండి కూడా, మరి నీళ్లు లేని ప్రదేశంలో ఉండి కూడా, భయంకరమైనటువంటి ప్రాణభీతితో నుంచి అలసిపోయి అలసటగా ఉన్నటువంటి ప్రాంతంలో ఉండి కూడా దేవుని ప్రార్థించగల మనసు దావీదుకు ఉన్నది. మరి ఇక్కడ
కీర్తనలు 55 అధ్యాయం 17 వచనంలో ఒక మాట మనకు కనబడుతుంది. సాయంకాలంన ఉదయమున మధ్యాహ్నంన నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును అని ఇక్కడ ఉంది. మరి సాయంకాలము ఉదయం మధ్యాహ్నం 3 పూటలు కూడా నేను ప్రార్థన చేస్తా అంటున్నాడు. మరి ఇక్కడ రాత్రి అని మెన్షన్ చేయలేదు, కానీ రాత్రి అనంటే మనం ఈ యూదులకు మామూలుగా ఉదయము మధ్యాహ్నం సాయంకాలం అయితే వాళ్ళకు ఒక దినంగా పరిగణిస్తారు. మనమేమో ఉదయం టు ఉదయం అనుకుంటాం కదా, ఒక రోజు కావాలంటే. మరి ఇక్కడ అంటే అనుదినము అన్నమాట. దినమంతా కూడా నేను నా జీవిత కాలం అంతా కూడా మొరపెడతాను అంటున్నాడు. మరి ఇక్కడ మనం గమనించినట్లే అయితే మరి దినమునకిన మరి 3 మార్లు ప్రార్థించే అలవాటు రాజు కలిగి ఉన్నట్టుగా మనం చూస్తాము. మరి ఈయన ప్రార్థనలు సుదీర్ఘమైన ప్రార్థనలా, లేకపోతే షార్ట్ గా చేసిన ప్రార్థనలా అని ప్రశ్న మనం గమనించుకుంటే, ఆయన ఏ ప్రార్థనలు చేసినా మనకు తెలియదు, కానీ నాకైతే ఒక మంచి ప్రార్థన కనబడుతుంది. అది ఏదంటే చిన్న ప్రార్థన ఒకటి చేశాడు ఆయన. మరి ఆ చిన్న ప్రార్థనను మనం గమనించినట్లయితే అది అహితోపేలు యొక్క ఆలోచనను, దేవా నువ్వు ఆ చెడగొట్టు అంటూ ప్రార్థన చేస్తాడు. 2 సమూయేలు 15:31 వచనంలో ఆ ప్రార్థన మనం చూసినట్టయితే దేవుడు అక్కడ ఆ అహితోపేలు ప్రార్థన మళ్ళా చాలా పెద్దగా అవుతుంది, కానీ దేవుడు ఆ ప్రార్థనను అంగీకరించి అహితోపేలుకు ఆయన చేసినటువంటి కార్యం అక్కడ ఏంటంటే, వెంటనే జవాబుగా అహితోపేలు ఉరి వేసుకొని చనిపోయాడు. అక్కడ ఎవరు ఆయన చంపక ముందే తాను చేస్తున్నటువంటి ఒక ప్లాన్ ఆయన సక్సెస్ కాకపోవడంతో అహితోపేలు చనిపోయాడు. బైబిల్లో ఇద్దరు వ్యక్తులు మరి అనుకుంటాను నేను అట్లా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు. ఒకరు కొత్త నిబంధనలు యూదా ఇస్కరియోతు అయితే ఇక్కడ అహితోపేలు. దావీద్ మహారాజు ఎప్పుడు ప్రార్థన చేసినా ఆ ప్రార్థన ఖచ్చితంగా జవాబును పొందుకున్నటువంటి ప్రార్థన చేశాడు. అది చిన్న ప్రార్థన పెద్ద ప్రార్థన కాదు, కానీ ఆయన ప్రార్థనకు జవాబు మాత్రము వచ్చేది. అంత మాత్రమే కాకుండా ఐదవ మాటగా మనం గమనించినట్లయితే, నా జీవిత కాలం అంతా కృపాక్షేమాలు నా వెంట వస్తాయి అంటాడు. మరి ఎక్కడ అది అంటే కీర్తనలు 23 అధ్యాయం 6 వచనంలో అంటాడు, నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వస్తాయి అంటున్నాడు. మరి గమనించినట్లయితే ఈ కృపాక్షేమము అనేది ఒక వ్యక్తికి ఒక బాగా ఫేమస్ అయిన పర్సన్, ఒక మినిస్టర్ ఉన్నాడు అనుకోండి, ఆయనకున్న బాడీ గార్డ్స్ ఎట్లనో అట్లా కృపాక్షేమములు తన వెంట వస్తాయని ధీమాగా ధైర్యంగా చెప్తున్నాడు ఇక్కడ. మరి క్షేమాన్ని ఇంగ్లీష్ లో మనము గుడ్నెస్ అంటాం కదా, మరి దేవుని యొక్క కృపను మరి మర్సీ అంటాం మనం. కాబట్టి దేవుని యొక్క మర్సీ, గుడ్నెస్ ఆయనకి ఎంబడి వస్తాయి అంటూ దృఢంగా నమ్మి విశ్వసించిన వ్యక్తిగా ఉన్నాడు. మరి ఆయనకు ఆ 2 దూతలు, కృప అనే దూత, క్షేమం అనే దూత ఆయనకు వెంట ఉంటాయని నమ్ముతున్నాడు. దావీదుకు వీళ్ళు ఒక వైఫై లాగా, వీళ్ళు కంచెలాగా ఉంటారు. మరి ఇవి మనం గమనించినట్లయితే నేటి సేవకులు మనం కూడా మరి మనమందరం కూడా మరి గమనించినట్లయితే దేవుని యొక్క కృపాక్షేమములు మన వెంట వచ్చే విధంగా మనము కూడా మరి ప్రార్థించే వారంగా ఉండాలి. మరి ఈ మధ్య చాలా మంది బాగా డబ్బున్నోళ్ళు మంచి మంచి బాడీ గార్డ్స్ పెట్టుకొని తిరుగుతా ఉంటారు. మరి దావీద్ మహారాజుకి అక్కడ ఉన్నటువంటి బాడీ గార్డ్స్ ఎవరంటే దేవుని యొక్క కృపాక్షేమాలే ఉంటున్నాయి. మరి మరి దావీదును గమనించినట్లయితే ఇక్కడ దేవుని కృపాక్షేమములు 2 ఉన్నాయంటే, మరి కృప అంటే మనం గమనిస్తే దాన్ని ఏమనాలంటే ఒక కారణం లేకుండానే ప్రేమించేవాడు కదా దేవుడు. మరి ఆయన ఆ రీతిగా ప్రేమిస్తున్నాడని దావీదు నమ్ముతున్నాడు. మరి అంటే ఒక నిర్హేతుకమైనటువంటి ప్రేమ, అక్కడ దానికి కండిషన్స్ లేవు. అంతటి ప్రేమతో దేవుడు ఆయన ప్రేమిస్తున్నాడని నమ్ముతున్నాడు. కాబట్టి దావీద్ మహారాజు కూడా అంతే ప్రేమను అక్కడ కనబరుస్తున్నాడు. మరి మనకు కూడా కృప దేవుడు చూపిస్తాడు. మనమందరం కూడా ఎన్నో తప్పిదాలు చేస్తున్న దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనమందరం ఇంకా కృపకాలంలో ఉన్నాయి. దేనికి అర్హులం కాము. ఆయనను దేవుడు అన్నిటికీ అర్హులమే, కానీ దేవుడు మనల్ని అర్హులుగా చేశాడు. మనల్ని తన కుమారునిగా పిలుచుకున్నాడు. ఈ కృప మనల్ని విడిచిపోదు. మరి దేవుడు ఎప్పుడు కూడా నా కృప మీకు చాలును అంటాడు కదా. మరి దేవుడు వాగ్దానం చేశాడు. మరి ఈ యొక్క కృప మనకు విస్తారంగా లభిస్తుంది. ఈ కృపాక్షేమాలు ఎప్పుడు మనకు ఉంటాయి. కానీ మనం ఏం చేస్తున్నామంటే దావీదు మహారాజు లాగా మరి మనము ప్రార్థించడం లేదు. దావీదు మహారాజు లాగా దేవుని ప్రత్యక్షత కొరకు దావీదు మహారాజు ఏ రీతిగా అయితే ఆశ పెట్టుకొని ఉన్నాడో ఆ రీతిగా మనమందరం కూడా ఆశ పెట్టుకొని వారంగా ఉన్నాము. మరి దేవుడు అప్పుడే మనకు తన కృపని, క్షేమాన్ని మనకు ఇస్తాడు. మరి యొక్క దినంన మనము గమనించినట్లయితే
దావీదు మహారాజు 63వ కీర్తన 6వ వచనంలో నా జీవిత కాలం అంతా స్థుతిస్తానంటున్నాడు. మరి నా జీవిత కాలం అంతా యెహోవా కీర్తన పాడతానంటూ 104:33 వచనంలో అన్నాడు. మరి కీర్తనలు 116వ అధ్యాయం 2వ వచనంలో నా జీవిత కాలం అంతా మొర పెడతానంటున్నాడు. మరి 23వ అధ్యాయం 6వ వచనం కీర్తనలో నా జీవిత కాలం అంతా కృపాక్షేమములు నా వెంట వస్తాయంటున్నాడు. మరి దావీదు మహారాజుకు తోడైన దేవుడు మనకు కూడా తోడై ఉంటాడు. కానీ మనం దేవుని స్తుతించడంలో, దేవుని కీర్తనలు పాడటంలో, దేవునికి మొరపెట్టటంలో మనం ముందుండాలి. దావీదు మహారాజులా మరి మనమందరమును కూడా ఉన్నప్పుడు దేవుడు తన కృపాని క్షేమాన్ని మన వెంట పంపిస్తాడు. అట్టి కృపను మనకందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.